హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే ఇప్పి నూడిల్స్ మనం ఇలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం స్పైసీగా ఎమ్మీగా తినాలనిపిస్తే ఇప్పి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నన్ను ఒకరు కామెంట్స్లో అడిగారు, అందు గురించి వచ్చేసి నేను ఈరోజు ఇప్పి నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని వాటర్ మరిగాక అందులో ఇప్పి మసాలా అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా మరిగించుకుంటాం కదా. ఇలా మరిగిన తర్వాత నీళ్ళు ఇందులో మనం ఇప్పి నూడిల్స్ వేస్తాం కదండి. మనం ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇప్పి నూడిల్స్. ఇది చాలా సింపుల్గా మరియు తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇలా కాకుండా కొంచెం స్పైసీగా అలాగే ఎమ్మీగా టేస్టీగా తినాలనిపిస్తే మాత్రం వేరే రకంగా చేసుకోవాలండి. నేను అది ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను. దీనికి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 2 ఉంటాయండి నూడిల్స్, ఇప్పి నూడిల్స్ ప్యాకెట్. అలాగే ఒక టమాటో తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు రెమ్మలు తీసుకున్నానండి. ఇవన్నీ మనం స్పైసీగా ఇప్పి నూడిల్స్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చాప్ చేస్తున్నానండి. ఇలా చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనకు పచ్చిమిర్చి అనేది చాలా తొందరగా ఫ్రై అవుతుంది. మరియు మనం తినేటప్పుడు కూడా ఇది తగులుతూ ఉంటే కొంచెం స్పైసీగా టేస్టీగా అనిపిస్తుంది. అందు గురించి ఇలా చాప్ చేసి పెట్టానండి. ఇలా చాప్ చేసేలోపు నాకు ఇప్పి కూడా రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ రెడీ చేసుకుంది ఇది వచ్చేసి నేను వర్షిత్కి రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వర్షిత్ వచ్చేసి ఆకలి అవుతుంది అన్నాడు. అందు గురించి నేను ఫస్ట్ ఇలా నార్మల్గా ప్రిపేర్ చేశానండి. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని నేను కింద పెట్టి ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను. మనం నార్మల్గా అయితే ఇప్పి నూడిల్స్ అనేవి ఇలా ప్రిపేర్ చేసుకుంటాము, అంటే ఫాస్ట్గా అవడానికి. ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇంకా ఎక్కువ మనకు టేస్టీగా కావాలంటే మాత్రం ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసాను చూడండి. ఇప్పి నూడిల్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా మనం నార్మల్గా చేసినా కూడా. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను వచ్చేసి వర్షిత్కి ఇచ్చానండి. వర్షిత్ వచ్చేసి ఇలా ఫోర్క్తో తింటాడు, చాలా స్టైల్గా తింటాడు. నేను ఇప్పి నూడిల్స్ అనేవి పిల్లలకైనా మాకైనా ఎక్కువ శాతం ప్రిపేర్ చేయనండి, చాలా తక్కువ మోతాదులో ప్రిపేర్ చేస్తాను. అది ఎప్పుడో ఒకసారి. ఇది హెల్తీ ఫుడ్ కాదని చాలామంది అంటారు కదా. కాకపోతే నన్ను కామెంట్స్లో అడిగినందువల్ల నేను ఈరోజు చూపిస్తున్నానండి ఇప్పి నూడిల్స్ అనేవి. అలాగే దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు రెమ్మలు, కొన్ని వెల్లుల్లి, అలాగే టమాటా ముక్కలు. ఇవన్నీ కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలండి మనం ఇప్పి నూడిల్స్ చేసుకోవడానికి. ఫస్ట్ చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టాను. ప్యాన్లో వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ఈ నూడిల్స్కి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఇందులో జీలకర్ర, అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి మనం చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయండి. చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు చిన్నగా చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసానండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మనం ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే ఇవి కూడా తొందరగానే ఫ్రై అవుతాయండి. చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు చిన్నగా చాప్ చేసి పెట్టాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలా చాప్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఇందులో వేసానండి. ఇలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్నాం అనుకోండి చాలా తొందరగానే ఫ్రై అవుతాయి. మనకు కొంచెం టేస్టీగా అలాగే పులుపుగా కావాలంటే మాత్రం ఇలా టమాటా యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ ఉంటే మీ దగ్గర వేసుకోండి. కాకపోతే నా దగ్గర ఇవేమీ లేవు, అందుకే నేను ఏమీ వేయలేదండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను పసుపు కూడా యాడ్ చేశాను. చిటికెడు పసుపు మాత్రమే వేశాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను నూడిల్స్కి సరిపడా సాల్ట్ మొత్తం వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసి మనం కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ముందుగా నూడిల్స్ కొంచెం చిన్నగా చుంచి పెట్టానండి. ఇలా అయితే తొందరగా ఫ్రై అవుతుంది, మనకు తొందరగా ఉడుకుతుంది అనేసి వీటన్నిటి కూడా ఇందులో వేసాను.
ఇలా ఇలా మనం పోపు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పోపు అంతా దీనికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర వచ్చేసి ఒక టమాటా మాత్రమే ఉంది, అందుకే వేశాను. ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ ఇప్పి నూడిల్స్ మసాలా వేస్తున్నానండి. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను కదా, అందులో ఒకటి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఈ మసాలా వేసుకొని మనం ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా మళ్ళీ కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, ఇప్పి నూడిల్స్ అనేవి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇది మరీ మెత్తగా చేయట్లేదు, నేను కొంచెం మామూలుగా ఉండడానికి చేస్తున్నానండి. ఇలా అయితే చాలా బాగుంటుంది, అందుకే నేను ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసి మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటే తొందరగానే ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసాం కదా, అందు గురించి తొందరగా ఉడుకుతుందండి. చూడండి, ఉడకడం కూడా స్టార్ట్ అయింది మనకు ఇప్పి నూడిల్స్. మీరు ఇప్పి కాకుండా మ్యాగీ కూడా చేసుకోవచ్చు అండి, ఇలాగే సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. అలాగే వాటర్ మొత్తం ఇగ్గాయి చూడండి. ఇలా మొత్తం వాటర్ ఇగ్గిన తర్వాత ఇందులో నేను ఇంకో మసాలా ప్యాకెట్ మొత్తం వేస్తున్నానండి. మీకు ఈ మసాలా నచ్చితే వేసుకోండి, లేకున్నా పర్లేదు. అంటే స్పైసీగా తినే వాళ్ళు మాత్రం ఇలా మసాలా ప్యాకెట్ వేసుకోండి. కొంచెం స్పైసీగా ఎమ్మీగా కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు స్పెషల్గా తినాలనిపిస్తే మాత్రం ఇలా చేసుకోండి. ఈ మసాలా మొత్తం దీనికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను కొంచెం ఆచి చాట్ మసాలా వేస్తున్నానండి. ఇంకా కొంచెం పులుపు యాడ్ అవుతుంది. చిటికెడు మాత్రమే వేసానండి, ఎక్కువ వేయలేదు. అంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది ఇలా చాట్ మసాలా వేసుకుంటే. మీకు చాట్ మసాలా అనేది నచ్చితే వేసుకోండి, లేకున్నా పర్లేదు. ఇలా చాట్ మసాలా వేసి మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశానండి. చూడండి, మన స్పైసీ ఈ ఎమ్మి ఇప్పి నూడిల్స్ రెడీ అయిపోయింది. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నానండి. పిల్లలకు రెగ్యులర్గా చేసే ఇప్పి నూడిల్స్ కంటే ఇలా చేస్తే చాలా ఇష్టపడతారండి. మా పిల్లలకైతే నేను టైం దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను, ఎప్పుడన్నా ఒకసారి చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తానండి, చాలా ఇష్టం వాళ్ళకైతే ఇలా తినడం. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను నేను మొత్తం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. పిల్లలకైతే ఎక్కువగా కలర్ఫుల్గా కనిపిస్తే తినడానికి చాలా ఇష్టపడతారండి. చూడండి, ఇప్పి నూడిల్స్ రెడీ అయ్యాయి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేశాను, చాలా కలర్ఫుల్గా అలాగే కొంచెం యమ్మీగా చాలా బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను రెడీ చేసి కంప్లీట్ అయిన తర్వాత మేము వచ్చేసి హాల్లో కూర్చొని తింటున్నాము. అలాగే వర్షిత్ వచ్చేసి ఇది కూడా కొంచెం తింటా అన్నాడు, అందు గురించి వచ్చేసి నేను కొంచెం వేశానండి. నాకు ఫుడ్ ఏది తినేటప్పుడు అంటే మొక్కి తినడం అలవాటండి, ఏమి అనుకోకండి అందరూ. నేను ఏది ఫస్ట్ తిన్నా కూడా ఇలా తింటానండి, మొక్కి దేవునికి. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. వర్షిత్కి వచ్చేసి కొంచెం స్పైసీగా చేశాను కాబట్టి కారం అవుతుందని వాటర్ తాగడానికి వెళ్ళాడండి. మీకు స్పైసీగా కావాలంటే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పి నూడిల్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయండి. అలాగే నేను మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఎండు రొయ్యల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. వీటిని నేను తల తోక ఏమీ తీయలేదు, ఇలా డైరెక్ట్గా చేస్తున్నాను. ఇందులోకి నేను కొన్ని సోయా, అలాగే కొన్ని టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు తీసుకున్నానండి. ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టాను. ఇవి మనకు కర్రీకి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ వచ్చేసి నేను ఒక స్టవ్ మీద అన్నం కూడా పెడుతున్నానండి. అన్నం ఆల్రెడీ నేను రైస్ ఆల్రెడీ 1 అవర్ ముందే కడిగి నానబెట్టాను, అందుకే డైరెక్ట్గా పెట్టాను. ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను ప్యాన్ కూడా పెట్టానండి. అలాగే కొన్ని గోరువెచ్చని వాటర్ కూడా తీసుకున్నాను, ఇవి ముందే కాగబెట్టి పెట్టాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. చూడండి, ఇవి రెడీ చేసుకునేంతలోపు ప్యాన్ కూడా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఎండు రొయ్యలు వేసానండి. ఇలా ఎండు రొయ్యలు వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకు స్మెల్ అనేది కర్రీ ఎక్కువగా రాదు, మళ్ళీ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం ఫ్రై చేసుకుంటే.
ఫస్ట్ ఎండు రొయ్యల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యలైనా ఎండు చేపలైనా. నేను ఇందులో ఆయిల్ ఏమి వేయలేదండి, మామూలుగా డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేశాను వీటిని. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండు రొయ్యల్ని ముందుగా. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఒక గిన్నెలో కొన్ని ఉప్పు నీళ్ళు తీసి పెట్టుకున్నాను కదా, అందులో వేస్తున్నానండి. మనం ఇలా ఉప్పు వేసుకొని ఇలా ఎండు రొయ్యలు వేసుకోవడం వల్ల వీటి స్మెల్ అనేది ఎక్కువగా రాదు, మరియు మనకు చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటే కూడా వెళ్ళిపోతాయి ఇలా ఉప్పు నీళ్ళలో. అలాగే కొంచెం సన్నపు ఇసుక ఏమైనా ఉంటే ఎండు రొయ్యలకు అది కూడా వెళ్ళిపోతుందండి. ఇలా ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇందులోనే ఉంచుకోవాలండి మనం. 2 మినిట్స్ తర్వాత నేను ఈ ఎండు రొయ్యల్లో వాటర్ కూడా వంపానండి. ఇలా మనం జాలి ఉన్న ప్లేట్లో వంపుకోవాలి ఈ వాటర్ అనేవి. ఇలా ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇందులోనే కర్రీ చేస్తున్నాను. కర్రీ కోసం వచ్చేసి ఇప్పుడు నేను ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కొన్ని నేను బగారా సామాన్ వేశాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో జీలకర్ర వేశాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి. ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టి వేశాను. ఇవి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల మనకు తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి ముక్కలు వేశాను చిన్నగా చాప్ చేసి. ఇలా మనం అప్పటిదప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాన్ వెజ్ కర్రీలోకి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేశానండి. ఇలా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇలా ఎండు రొయ్యలు వేసుకొని ఈ ఆయిల్ మిశ్రమం అంతా దీనికి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 2 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత ఎండు రొయ్యలు కూడా బాగా మగ్గాయి, అంటే ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు సోయా కూడా వేస్తున్నానండి. ఇలా సోయా వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్నే మిల్ మేకర్ అని కూడా అంటారు. చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి కూడా మగ్గడానికి. అలాగే మన ఎండు రొయ్యలు సోయా ఫ్రై అయ్యేంతలోపు నేను ఇందులోకి కావాల్సిన టమాటాలు కూడా ఇలా చిన్నగా చాప్ చేసి పెడుతున్నానండి. మనం ఈ టమాటా ముక్కలతోనే రొయ్యలు అలాగే సోయాను కూడా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదండి. నేనైతే ఎక్కువ శాతం అన్ని కర్రీలలో వాటర్ యాడ్ చేయను. నేను ఇలా టమాటాతోనే ఫ్రై చేసుకుంటాను అన్నిటినీ. అలాగే లవిత్ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చాడు. లవిత్కి వచ్చేసి టమాటా అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు లవిత్కు టమాటా తినడం. చిన్నప్పుడు అయితే డైలీ 1 కానీ 2 కానీ తినేవాడు. ఇప్పటికి కూడా నేను టమాటా కట్ చేసి ఇచ్చినప్పుడు చాలా ఇష్టంగా తింటాడు. ఎప్పుడు నేను టమాటా కట్ చేసినా కంపల్సరీ ఇస్తానండి, ఎందుకంటే పచ్చి వెజిటేబుల్స్ తినడం హెల్తీయే కదా, అందు గురించి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ ముక్కలు కూడా తినేవాడు. అలాగే కర్రీ అవుతుంది చూడు మమ్మీ అని నన్ను ఎలా తోస్తున్నాడు చూడండి చేత్తోని. నేను అలాగే కర్రీ కూడా ఒకసారి కలిపానండి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసాను. ఇందులో మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ మనకు రొయ్యలు అలాగే సోయా ఫ్రై అయిన తర్వాత ఇలా వేసి ఒకసారి మనం బాగా కలుపుకున్నాం అనుకోండి, ఈ టమాటా ముక్కలతోనే మనకు రొయ్యలు అలాగే సోయా కూడా ఫ్రై అవుతాయండి. చూడండి 2 మినిట్స్ తర్వాత మనకు కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా, టమాటా ముక్కలు అలాగే కొంచెం సోయా కూడా ఉబ్బినట్టు కనిపిస్తుంది. రొయ్యలు కూడా చాలా బాగా ఉడుకుతాయండి ఈ టమాటా ముక్కలతోని. ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కర్రీ అనేది, అంటే మాడిపోకుండా ఉండడానికి. నేను మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వడానికి మూత పెట్టాను. చూడండి టమాటా ముక్కలు అలాగే సోయా రొయ్యలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కారపొడి వేస్తున్నానండి. నేను ఇందులో పచ్చిమిర్చి ఏమీ వేయను, రొయ్యలు టమాటా కర్రీలో ఎప్పుడూ కారపొడి వేస్తాను. అలాగే కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా వేసానండి. ఇందులోనే కొంచెం వేయించిన ధనియాల పొడి అలాగే కొద్దిగా పచ్చి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అలాగే కొద్దిగా జీలకర్ర మెంతి పొడి వేసానండి టేస్ట్ కోసం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఉప్పు కారం అనేది కూడా వీటికి చాలా బాగా పడుతుందండి.
చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మళ్ళీ 2 నిమిషాలు. చూడండి ఆయిల్ కొంచెం పైన పేరినట్టు అనిపిస్తుంది కదా, ఇలా ఆయిల్ పైన పేరితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నట్టు. ఇలా కర్రీ రెడీ అయిన తర్వాత ఇందులో నేను లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ఇలా కొత్తిమీర వేసి మనం ఒకసారి బాగా కలుపుకుంటే మన టమాటా రొయ్యలు సోయా కర్రీ రెడీ అండి. ఇలా సోయా ఎందుకు వేసానంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, అంటే బాగుంటుందండి. అందుకే నేను ఈరోజు వచ్చేసి టమాటా రొయ్యల్లో కొంచెం సోయా యాడ్ చేశానండి. మీకు సోయా అనేది నచ్చితే వేసుకోండి, లేకుండా పర్లేదు. టమాటా రొయ్యల కర్రీ కూడా వండుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. చూడండి కర్రీ రెడీ అయిపోయింది, అలాగే అన్నం కూడా ఉడికిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను తినడానికి. కాకపోతే ఒకసారి సోయాతోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది సోయా వేయడం వల్ల. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా సోయా వేసి కూడా చేస్తానండి టమాటా రొయ్యల కర్రీని. నేను కర్రీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, అలాగే రైస్ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఇలా ప్లేట్లోకి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ కర్రీ వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలట. నాకు కామెంట్స్లో చెప్పారు, నేను అప్పటి నుంచి ఇలానే చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఏమీ తెలియదు, అందు గురించి నాకు కామెంట్స్లో చెప్పారు. అప్పటి నుంచి ఇలానే చేస్తున్నానండి. చూడండి చాలా కలర్ఫుల్గా మరియు స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నేను ఇంటి పైన వచ్చేసి ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. కాకపోతే మొన్నే క్లీన్ చేశాను, చాలా డస్ట్ వచ్చేసింది. ఎందుకంటే చాలా ఇల్లు కడుతున్నారు మా దగ్గర, అందుకే చాలా దుమ్ము వచ్చేసిందండి. నేను మొత్తం ఎందుకు క్లీన్ చేసుకున్నానంటే అప్పడాలు, వడియాలు, అలాగే మురుకులు కూడా పెట్టుకోవాలి కదా. ఇది సమ్మర్ కదా, అందు గురించి మొత్తం క్లీన్ చేసి పెట్టానండి.
ఇది వచ్చేసి మా ఇంటి ముందట ఇలా ఉంటుందండి, కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది ముందట. అలాగే మా కాలనీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా ఏరియా. చూడండి, ఈ బిల్డింగ్లన్నీ మేము రాకముందు నుంచి ఉన్నాయి. ఇది ఒక సైడ్ అండి. అలాగే మీకు వెనకాల సైడ్ కనిపిస్తుంది కదా మా ఇంటి పైన కుక్కుడుకాయ చెట్టు, ఇది మా ఇంటి వెనకాల సైడ్ ఉందండి. చాలా చల్లగా ఉంటుంది మాకు ఈ చెట్టు ఉండడం వల్ల. సమ్మర్లో వచ్చేసి చాలా కూల్గా ఉంటుందండి, చాలా చల్లటి గాడి పోస్తుంది. అలాగే మీకు ఒకటి పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లవిత్ స్కూల్ అండి. చూడండి, మాకు ఇంటి దగ్గర నుంచి చూస్తే చాలా దగ్గరగా కనిపిస్తుంది. అలాగే మీకు ఇవన్నీ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి మేము వచ్చినప్పుడు ఏమీ లేవండి, ఈ రేకుల ఇల్లు మాత్రమే ఉంది. ఈ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా మా ఇంటి వెనకాల, ఇది మొన్ననే కట్టారండి రీసెంట్గా, 240 yards. అలాగే మీకు కొన్ని ఇండ్లు కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి గవర్నమెంట్ ఇల్లు అండి, చాలా రోజుల నుంచి కడుతున్నారు. ఇది మా ఇంటి పక్కకు వెనకాల సైడు, ఇవి మేము వచ్చినప్పుడు ఏమీ లేవండి, మా వర్షిత్ వాళ్ళ వెనకాల సైడ్ ఇండ్లు అనేవి. ఈ మధ్యలో చాలా రీసెంట్గా స్టార్ట్ చేశారు, చాలా ఇండ్లు అయ్యాయి. అలాగే మా ఇంటి పక్కకు వచ్చేసి 70 గజాలు ఖాళీ ప్లేస్ కూడా ఉండండి. ఈ మీకు గోడలాగా కనిపిస్తుంది కదా చుట్టూ వచ్చేసి, ఇది వచ్చేసి పార్క్ ప్లేస్ అండి. ఇది రీసెంట్గా కట్టారు, అంతకుముందుకు ఖాళీగా ఉండేది. చూడండి, మొన్ననే 4-5 రోజుల క్రితం గోడలు లేపారు. అలాగే కలర్లు కూడా ఈ రోజే వేశారండి. గేట్లు కూడా 2 సైడ్లో పెట్టారు ఈ పార్క్ ప్లేస్కు. మా కాలనీకి చాలా చిన్న పార్క్ ఇది. మా కాలనీ వచ్చేసి చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, అందుకే నాకు చాలా ఇష్టం. అలాగే మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.